కల్వ సుజాత గుప్తా మనతో ఉన్నారు, మనం మాట్లాడదాం. కవిత రాజీనామా చేయడం కానీ దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి చర్చ జరుగుతుంది. వెనకాల ఉండాల్సిన అవసరమే ఉంది. కవితనే బహిరంగంగా వచ్చి తాన్ని స్టేట్మెంట్ ఇచ్చింది. తీహార్ జైలుకు పోయి వచ్చింది కదా కవిత. ఏం చేసింది? నాకు లిక్కర్ వ్యవహారమే తెలియదు అన్నట్టుగా. కేటీఆర్ అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ మైలేజ్ వచ్చిందని అరెస్ట్ చేయట్లేదు, అంతేనా? మీరు వాళ్ళ అవినీతి పుస్తకాన్ని తయారు చేసింది మేమే. బయటకు రోడ్డు మీదకి వచ్చి చిల్లరోళ్ళలాగా కొట్లాడుకుంటుంటే కేసీఆర్ ని అరెస్ట్ చేసే దమ్ము లేకనే కాంగ్రెస్ పార్టీ సిబిఐ కప్పు చెప్పిందని చెప్తున్నారు. మా దమ్ముల నుంచి లెక్క పెట్టేట 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ హైదరాబాద్ లో దొరికింది. హోమ్ మినిస్టర్ కి ముడుపులు అందినాయని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. తన ఈపు తనకే కనబడదని రేవంత్ రెడ్డిని ఎక్కడ కలుపుతారు విధవ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైపోయింది. ఎందుకు? పరిపాలనే చేత కావట్లేదు. అవును, అఫ్ కోర్స్ కాంగ్రెస్ కి ఇలాంటివి చేత కావు. టీఆర్ఎస్ లాగా మాట్లాడితే కరెక్ట్ కాదు. ఏంది? ఎన్నో మంది మీలాంటి వాళ్ళు మాత్రం డిబేట్లు చేసిండ్రు. ఈ రోజు హైడ్రా వద్దంటారా చెప్పండి. అంటే డబ్బులున్న వాళ్ళు అయితే కోర్టులకు వెళ్ళి నోటీసులు తెచ్చుకోవచ్చు, సామాన్యులు అయితే విత్ ఇన్ 5 minutes లో నన్ను ఖాళీ చేయాలి. ఎందుకు? నిన్న రోడ్ వైండింగ్ లోనే రేవంత్ రెడ్డి గారి ఇల్లు ప్రచారం కోసం అనుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి భయం వేసే మళ్ళీ కోర్టుకు వెళ్ళారా? ఏంటది కోర్టుకు వెళ్ళింది? ఎవరు వెళ్ళిన కోర్టుకి? వాళ్ళు గెలుస్తామని చెప్తున్నారు. వాళ్ళ మొక్కలు ఉన్న పార్టీ ఉంటుందో తెలియదు. 10 గెలుస్తారట. తేడా